హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఈవినింగ్ స్నాక్స్లోకైనా గెట్ టుగెదర్ అప్పుడైనా పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టాలన్నా చాలా సింపుల్గా హెల్తీగా టేస్టీగా ఉండేటువంటి బ్రొకోలీ కట్లెట్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ బ్రొకోలీని తీసుకున్నానండి. ఇది చూడటానికి కాలీఫ్లవర్గా ఉంటుంది కానీ కాలీఫ్లవర్ కాదు. దీంట్లో ఎన్నో ఆరోగ్యకరమైన పోషక విలువలు ఉంటాయన్నమాట. ఈ బ్రొకోలీని సన్నగా తరుక్కోవాలి. ఇలా సన్నగా తరిగిన దాంట్లోకి సన్నగా తరుక్కున్నటువంటి హాఫ్ కప్పు ఉల్లిపాయ తరుగు, తురుముకున్నటువంటి హాఫ్ కప్పు క్యారెట్, సన్నగా తరుక్కున్నటువంటి పావు కప్పు కొత్తిమీర తరుగు, సన్నగా తరుక్కున్నటువంటి 2 టేబుల్ స్పూన్ బజ్జీ పచ్చిమిరపకాయల తరుగు, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ కారం, రుచికి అనుగుణంగా ఉప్పు, 4 టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్ వేడి చేసుకున్నటువంటి ఆవాల నూనె లేకపోతే నార్మల్ నూనెని ఇలా వేడి చేసుకుని వేసుకోండి. కట్లెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఈ మొత్తం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని చేత్తో కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ వాటర్ అన్నది యాడ్ చేయకూడదు. ఇలా కలుపుకునేసరికి చూడండి పిండి అన్నది మనకి కొంచెం గట్టిగా అయ్యింది కదా. ఈ పాయింట్లోని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న బాల్స్లా చేసుకొని దాన్ని ఫ్లాట్గా చేసుకోవటం అనమాట. ఇలా కట్లెట్లు చేసుకోవాలి. అంతేకాదు కట్లెట్స్ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా రకరకాల షేప్స్లోనైనా రెడీ చేసుకోవచ్చు. ఇలా కట్లెట్లు రెడీ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని మీకు ప్యాన్కు సరిపడా అన్నటువంటి కట్లెట్స్ వేసుకొని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఫ్లేమ్ అన్నది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు 2 వైపులా తిప్పుకుంటూ వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న వాటిని డిష్ అవుట్ చేసుకోవటమేనండి. వీటిని టమాటా కచ్చప్తో కానీ మైనీస్తో కానీ పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారనమాట. అంతేకాదు పార్టీలప్పుడు కానీ గెట్ టుగెదర్ అప్పుడు కానీ ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండేటువంటి బ్రొకోలీని పెట్టినా కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, బ్రొకోలీ కట్లెట్ రెడీ.